ఉదయం 4:30 ఉపర్బన్ గ్రామంపై ఆకాశం ఇంకా నీలి రంగులోనే ఉంది. గాలిలో తడిమట్టి మరియు మల్లెపూల సువాసన నిండి ఉంది. అమ్మమ్మ అందరికంటే ముందే నిద్రలేస్తుంది. వంగిన నడుముతోనే పిండితో ఇంటి ముందు అందమైన ముగ్గు వేస్తుంది. అది కేవలం అలంకరణ కాదు, సూర్యుడు రాకముందే అందాన్ని సృష్టించే ఒక దినచర్య. ఇంట్లో ఇత్తడి ఫిల్టర్ నుండి వచ్చే కాఫీ సువాసన ఉదయం అలారంలా పనిచేస్తుంది. ఆ ఘాటైన కాఫీ వాసనతో ఆమె కొడుకు రావ్ నిద్రలేచి పొలం పనులకు సిద్ధమవుతాడు. ఉదయం 6 కింద లోయలో ఉన్న నదీవాలే గ్రామంలో నీటిపై ఇంకా పొగమంచు అలుముకుని ఉంది. ఇక్కడ రోజు శబ్దంతో మొదలవుతుంది. స్త్రీలు అప్పటికే నదీ తీరానికి చేరుకున్నారు. బట్టలు ఉతికే శబ్దం నీటిపై ప్రతిధ్వనిస్తుంది. ఈ ఏడాది టమాటో ధరలు ఎలా ఉంటాయో? మన పొరుగురులో రేపు పెళ్లికి మనం తప్పకుండా వెళ్ళాలి కదా. అవును, తప్పకుండా. అక్కడ అందరినీ కలుద్దాం. పడవ నడిపే రాజు తన చెక్క పడవను సిద్ధం చేసి నదికి అవతలి ఒడ్డున ఉన్న స్కూల్ బస్సును అందుకోవడానికి 3 పిల్లలను నది దాటిస్తాడు. ఆ పిల్లలు చక్కటి యూనిఫామ్ వేసుకుని చింతపండు పులిహోర బాక్సులు పట్టుకుని బడికి వెళ్తుంటారు. ఉదయం 10 గంటలు. ఎండ మెల్లగా కొండల మీద ఎర్రటి మట్టిపై పడుతుంది. ఉపర్బన్లో ఎద్దుల మెడలోని గంటల శబ్దం తప్ప మరే శబ్దం లేదు. రావ్ పొలాల్లో దున్నుతున్నాడు. అతని భార్య వేప చెట్టు నీడలో కూర్చుని ఎండు మిరపకాయలను వేరు చేస్తోంది. ఆ ఎర్రటి మిరపకాయలు నేల మీద నిప్పులలా మెరుస్తున్నాయి. నదీవాలేలో వాతావరణం కాస్త ఉక్కపోతగా ఉంటుంది. మర్రి చెట్టు నీడలో మగవారు చేపల వలలను బాగు చేసుకుంటూ ఉంటారు. ఇది కేవలం పని కాదు, వారి గ్రామ పార్లమెంటు లాంటిది. రేడియోలో వార్తలు వింటూ క్రికెట్ గురించి సరదాగా వాదించుకుంటారు. మధ్యాహ్నం 1 గంట. మధ్యాహ్నపు ఎండ ముదిరింది. ఇక విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం. భోజనం చాలా సాధారణంగా ఉన్నా అమృతంలా ఉంటుంది. కొండ మీద ఉన్న ఉపర్బన్ ఇళ్లలో రాగి సంకటితో పాటు నాటుకోడి పులుసు లేదా గోంగూర పచ్చడి తింటారు. కింద ఉన్న నదీవాలే ఇళ్లలో వేడి వేడి అన్నంలో మామిడికాయ వేసిన చేపల పులుసు తింటారు. భోజనం తర్వాత 2 గ్రామాల్లో నిశ్శబ్దం ఆవహిస్తుంది. ఎండ వేడికి కిటికీలు మూసివేస్తారు. కుక్కలు కూడా ఎద్దుల బండ్ల నీడలో నిద్రపోతాయి. సాయంత్రం 4. ఎండ తగ్గుముఖం పట్టగానే మళ్లీ సందడి మొదలవుతుంది. సైకిల్ బెల్ మోగుతుంది. అతను పోస్ట్ మాన్, ఆ లోయలో అతి ముఖ్యమైన వ్యక్తి. పట్నంలో పనిచేసే కొడుకు రాసిన ఉత్తరాన్ని, వృద్ధులకు మనీ ఆర్డర్ను అందజేస్తాడు. 2 గ్రామాల మధ్య సరిగ్గా ఉన్న చిన్న టీ కొట్టు, టీ స్టాల్ దగ్గర ఆగుతాడు. అక్కడ కొండ గ్రామం వారు, నది గ్రామం వారు చెక్క బెంచీలపై కూర్చుని చిన్న గాజు గ్లాసుల్లో వేడి వేడి టీ తాగుతూ ఉస్మానియా బిస్కెట్లు తింటారు. ఈ ఏడాది వర్షాలు త్వరగా పడతాయి అని మేఘాల వంక చూస్తూ ఉపర్బన్ రైతు అంటాడు. వర్షాలు త్వరగా వస్తే నా పడవకు ఇంకాస్త తారు పూయాలి అని నదీవాలే జాలరి బదులిస్తాడు. వారి జీవితాలు వేరైనా వారి ఆలోచనలు ఒక్కటే. సాయంత్రం 6:30. పశువుల మందలు కొండపైకి తిరిగి వెళ్లే సమయం ఇది. వాటి కాళ్ల నుండి లేచిన దుమ్ము అస్తమిస్తున్న సూర్యకాంతిలో బంగారు రంగులో మెరుస్తుంది. ఇళ్లలో స్త్రీలు సాయంత్రం దీపాలు వెలిగిస్తారు. పిల్లలు బడి నుండి వచ్చి ఆరు బయట 7 పెంకులు, లగోరి ఆడుకుంటూ కేరింతలు కుడుతుంటారు. కరెంట్ పోయినా ఎవరూ కంగారు పడరు. కిరోసిన్ దీపాలు వెలిగించి ఆరుబయట నులక మంచాలపై కూర్చుని కబుర్లు చెప్పుకుంటారు. రాత్రి 9. నిశ్శబ్దం. భోజనాలు ముగిశాయి. గ్రామాలు త్వరగా నిద్రలోకి జారుకుంటాయి. ఉపర్బన్లో రావ్ తన ఇంటి అరుగుపై కూర్చుని కింద నదీవాలే గ్రామంలో వెలుగుతున్న లైట్లను చూస్తుంటాడు. నదీవాలేలో రాజు నది గలగలలు వింటూ పైన కొండపై వెలిగే దీపాలను చూస్తుంటాడు. టీవీలు లేవు,
కేవలం చల్లని గాలి మరియు అమ్మమ్మలు చెప్పే రాజుల కథలు, దేవుళ్ళ కథలే పిల్లలకు జోలపాటలు. రాత్రి 10 గంటలకల్లా లోయ మొత్తం నిద్రపోతుంది, మళ్ళీ రేపటి కొత్త ఉదయం కోసం.